మొట్టమొదటిసారి ఇష్క తనంతట తానుగా ముద్దు పెట్టడంతో ఇవాన్ షాక్ అయిపోయాడు. కానీ వెంటనే తేరుకొని ఇషిక నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాగి తను కూడా ముద్దుకి జత కలిపాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు ఇషికకి తను ఏం చేసిందో. వెంటనే ఇవాన్ నుంచి దూరం జరగాలని అనుకుంది. కానీ ఇవాన్ అలా కానివ్వకుండా ఇషికని పూర్తిగా తన పైకి లాగేసి తన పెదవుల్లోని మకరందాన్ని జుర్రేసుకున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళు ఇవాన్ ఇషికలని అలా చూసి ఓ అంటూ అరుస్తూ ఎంకరేజ్మెంట్ చేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటే ఇవాన్ మాత్రం ముద్దు లోకంలో మునిగిపోయాడు. అలా పావుగంటకి ఇషికని వదలగా తను భారంగా ఊపిరి పీలుస్తూ ఇవాన్ భుజం మీద తలపెట్టగానే ఇవాన్ తన వెన్ను నిమురుతూ హస్కీ వాయిస్లో థ్యాంక్ యూ ఫర్ యువర్ గిఫ్ట్. భార్య తనకి తానుగా ఇచ్చే ముద్దులో ఎంత కిక్కు ఉంటుందో ఇప్పుడే తెలిసింది అని చెప్పగానే ఇషిక కంగారుగా ఇవాన్ నుంచి దూరం జరిగి సారీ సార్, నేను కావాలని చేయలేదు, ఏదో ఎగ్జైట్మెంట్లో అలా అయిపోయింది అని భయంతో వణికిపోతూ అంటుంటే ఇవాన్ తనని వెనక నుంచి హత్తుకొని ప్యారిస్ సిటీ మొత్తం చూపిస్తూ పర్వాలేదులే, నువ్వు ఎలా ముద్దు పెట్టినా నేను హ్యాపీగానే రిసీవ్ చేసుకుంటాను అని అదే హస్కీ వాయిస్లో అంటూ భుజం మీద పెదవులు నిలిపి ఎంజాయ్ చెయ్యి నైట్ని, నీ ఇష్టం అని ఇషికని వదిలేశాడు. ఇషిక నమ్మలేనట్టు ఇవాన్ వైపు చూస్తూ ఉంటే నిజంగానే చెప్తున్నాను, నీ ఇష్టం, ఈ నైట్ నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు, నేను ఏమనను అని సైడ్ స్మైల్తో అన్నాడు ఇవాన్. ఇవాన్ మాటలకి ఇంకా నమ్మలేని ఇషిక బొమ్మల వెనక్కి తిరిగి ప్యారిస్ సిటీ మొత్తం చూస్తూ ఉంది ట్రాన్స్లో. అది అర్థం చేసుకుని ఇవాన్ నవ్వుకుంటూ తను కూడా ఇషిక వెనక ఇంచ్ గ్యాప్లో నిలబడి ప్యారిస్ సిటీ మొత్తం చూస్తూ ఉన్నాడు. అలా కొంచెం సేపటికి ఇషిక తేరుకొని తన టైంని వేస్ట్ చేసుకోలేక అందరితో పాటు గట్టిగా అరుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది. తన ఎంజాయ్మెంట్ని ఇవాన్ చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నాడు. అలా ఇషిక 2 గంటలు దాని మీదే నిలబడి ఫొటోస్ తీసుకుంటూ ఇవాన్ని కూడా కలిపి చొరవగా ఫొటోస్ తీసుకుని వాటిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ మనసులో ఇవాన్ గారు మారిపోతున్నట్టు ఉన్నారు, ఎంత బాగున్నారు, ఇలా నాకు నచ్చినవన్నీ చేస్తున్నారు అని మనసులోనే పొంగిపోతూ కిందకి వెళ్దామని లోగొంతుతో అడిగింది. పద అని ఇవాన్ తన చేయి ఇవ్వగానే ఇషిక సంతోషంగా ఇవాన్ చేతిలో తన చేతిని కలిపి ఇవాన్తో కలిసి కిందకి వెళ్ళి ఆ చుట్టూ ప్రాంతం మొత్తం తిరిగేస్తూ ఇష్టమైనవన్నీ కొనుక్కుంటూ తింటూ సంతోషంగా ఇవాన్ ప్రెజెన్స్లో తనకి నచ్చిన ప్రదేశాన్ని నచ్చిన విధంగా ఎంజాయ్ చేస్తూ రకరకాల ఫోజుల్లో ఫొటోస్ దిగుతూ తనతో పాటు ఇవాన్ని కూడా లాగుతూ మొదటిసారి చాలా అంటే చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసింది. రాత్రి 2 టైంలో ఇవాన్ ఇక వెళ్దామని అనగానే ఇషిక మొహం చిన్నబోయి అదేంటి సార్, నైట్ మొత్తం నా ఇష్టం అన్నారు కదా అని అడిగింది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇషిక, ఇట్స్ ఆల్రెడీ 2, ఇక పద హోటల్కి వెళ్దాం, ఇక ఇక్కడ ఉండటం డేంజర్ అని సీరియస్గా చెప్పటంతో ఇషిక తప్పక ఇవాన్తో కలిసి హోటల్ రూమ్కి చేరి ఇద్దరు ఇషిక రూమ్కి చేరగానే అప్పటి వరకు అలసిపోయిన ఇషిక బెడ్ మీద వాలి కళ్ళు మూసుకుని ఉండిపోయింది. ఇవాన్ మాత్రం తన పక్కనే విష్ణుమూర్తి ఫోజులో పడుకొని ఇషిక వైపే చూస్తూ ఉన్నాడు. మొదటిసారి పెళ్ళయ్యాక తనతో ఉన్నప్పుడు ఇషిక పెదవులు స్వచ్ఛంగా సాగటం చూసి 2 నిమిషాలకి కళ్ళు తెరిచిన ఇషిక తన పక్కనే పడుకొని ఉన్న ఇవాన్ మీదకి దూకినట్టే గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ సో మచ్ సార్, లైఫ్లో ఈరోజు మర్చిపోలేను, చాలా చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు నాకు. మీకు తెలుసా, ఇలా ప్యారిస్ సిటీ ఈఫిల్ టవర్ ఎక్కి చూడటం నా కల, ఎప్పటికైనా నా కళ తీరుద్దా అన్న అనుమానం ఉండేది నాకు, కానీ అది మీ వల్ల తీరిపోయింది. మీరు ప్యారిస్ తీసుకురాగానే నేను అక్కడికే వెళ్దామని అనుకున్నాను, కానీ అడిగితే మీరు కోప్పడతారని సైలెంట్గా ఉన్నాను. కానీ నా ఇష్టాన్ని మీరు ఇలా నెరవేరుస్తారని ఊహించలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ క్షణం నేను ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాను అని ఎంతో సంతోషంగా చెప్పింది ఇషిక. ఇవాన్ నవ్వుకుంటూ ఇషిక నడుము చుట్టూ చేయి వేసి మరి ఈ సంతోషంలో నాకు ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా ఇషిక అని హస్కీ వాయిస్లో ఇషిక చెవి చివర మునిపంటితో లాగుతూ అడిగాడు. దెబ్బకి ఇషిక శరీరం జివ్వుమన్న ఫీలింగ్ వచ్చి వెంటనే ఇవాన్ నుంచి దూరం జరుగుతుంటే ఇవాన్ అలా కానివ్వకుండా ఇషికని ఇంకా దగ్గరికి లాగి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చిన నాకు జస్ట్ హగ్, ఓన్లీ కిస్ మాత్రమేనా, అంతకుమించి ఇంకేమీ లేదా
నాకు ఇంకా చాలా చాలా కావాలి ఇషిక అని హస్కీ వాయిస్లో అంటూనే చెవి కింద ముద్దు పెట్టి నిదానంగా తన పెదవులని తీసుకువచ్చి సిమ్లా యాపిల్స్లా మెరిసిపోతున్న బుగ్గల దగ్గర నిలిపి ఇవి చూడు ఎలా ఎర్రగా ఉన్నాయో, వీటిని ఇలా చూస్తుంటే ఎలా ఆగమంటావు చెప్పు అంటూ బుగ్గల మీద ఆగకుండా ముద్దులు పెడుతూ చివరిగా పెదవులు అందుకొని ముందుగా సాఫ్ట్గా మొదలుపెట్టిన ముద్దుని గాఢంగా మార్చి చివరికి ఫ్రెంచ్ కిస్ పెడుతుంటే ఇషిక ఇష్టంగా ఇవాన్ మెడ చుట్టూ చేతులు వేసింది. అలా 20 నిమిషాల తర్వాత పెదవులు వదిలిన ఇవాన్ ఇషిక మెడ దగ్గర చేరి, జస్ట్ ఇంత చిన్న విషయానికి నాకు పూర్తిగా లొంగిపోయావా ఇషిక? ఇది ముందే తెలుసుంటే నేనెప్పుడూ నీకు ఇష్టమైనవి చేసేసి ఉండేవాడిని. అప్పుడు నువ్వు ఇంతకంటే ఇష్టంగా నాతో ఉండేదానివేమో కదా. ఇంత వీక్ క్యారెక్టర్లా నీది ఇషిక అని అన్నాడు. అంతే. ఇషిక చెంప మీద ఎవరో చాచిపెట్టి కొట్టిన ఫీలింగ్ వచ్చి ఇవాన్ మెడ చుట్టూ వేసిన చేతులని తీసేసి కన్నీళ్లతో చూస్తూ ఉంటే, ఏంటి నేను చెప్పింది నిజమే కదా? ఇన్ని రోజులు నేను నీ దగ్గరికి వస్తే బొమ్మలా నాతో ఉండేదానివి. ఈరోజు మాత్రం ఇష్టంతో ముద్దు పెట్టడం, ఇష్టంగా సహకరించటం, ఇవన్నీ ఏంటి అంటే నేను నిన్ను ప్యారిస్ తీసుకువచ్చి నీకు ఇష్టమైన ఈఫిల్ టవర్కి తీసుకువెళ్ళి నీ ఇష్టానికి వదిలేశానని ఇప్పుడు నాకు లొంగిపోయావా? అంతే కదా. మీ అమ్మాయిలు ఇంత చిన్న చిన్న వాటికే ఇంత లొంగిపోతారని తెలుసుంటే ఎప్పుడో మీకు నచ్చినట్టు చేసేసి ఉండేవాడిని అని అన్నాడు. అంతే. ఇషికకి కోపం వచ్చి ఇవాన్ చెంప మీద కొట్టి, ఏం మాట్లాడుతున్నారో మీకైనా తెలుస్తుందా సార్? ఒక అమ్మాయి మనసు మీద దెబ్బ కొడుతున్నారు. కనీసం అదైనా అర్థమవుతుందా? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? క్షణానికి ఒక వేరియేషన్ చూపిస్తూ చంపేస్తున్నారు నన్ను. ఇంతకు బదులు ఒకేసారి చంపేయొచ్చు కదా అని గట్టిగా అరిచి అక్కడి నుంచి వాష్రూంలోకి వెళ్ళిపోతే ఇవాన్ వెళ్తున్న ఇషిక వైపు ఒకసారి చేసి తల కింద చేతులు పెట్టుకొని తిరుగుతున్న ఫ్యాన్ వైపే చూస్తూ తన ఆలోచనలు ఎటు వెళ్తున్నాయో అర్థం కాక కళ్ళు మూసుకున్నాడు. లోపలికి వెళ్ళిన ఇషిక షవర్ కింద నిలబడి తన చెంపలు తనే వాయించుకుంటూ, ఇంత చిన్న విషయానికి నువ్వు ఇలా వీక్ అయిపోతే ఎలా ఇషిక? చూసావా ఇవాన్ గారు నిన్నెంత చీప్గా మాట్లాడారో? కనీసం అదైనా అర్థమవుతుందా? ఆయన దృష్టిలో నువ్వేంటి అనేది కూడా తెలిసి కూడా ఎందుకు ఇలా చేశావు? నీకు కొంచెం కూడా సిగ్గులేదు ఇషిక, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు అని జుట్టు పీక్కుంటూ అక్కడే ఏడుస్తూ ఉండిపోయింది. అలా ఎంతసేపు ఉందో తెలియదు కానీ ఇవాన్ సీరియస్గా లోపలికి వచ్చి ఇషికని 2 చేతుల్లోకి తీసుకుని బయటికి తీసుకువచ్చి డ్రెస్ చేంజ్ చేసుకో అని బేస్ వాయిస్లో అన్నాడు. ఇషిక నిర్లిప్తంగా ఇవాన్ వైపు చూస్తూ ఉంటే ఇవాన్ తన భుజం దగ్గర డ్రెస్ కిందకి లాగేస్తూ, ఒక్కసారి చెప్పిన పని చేయకపోతే నేనే చేయాల్సి వస్తుంది ఇషిక అని తన టీషర్ట్ తీసేసి ఇన్నర్ మీద చేయి వేయగానే ఇషిక కంగారుగా ఇవాన్ నుంచి దూరం జరిగి, ఇప్పటికే మీ దృష్టిలో ఒక క్యారెక్టర్ లేని ఆడదానిగా నిలబడ్డాను. ఇంకా దిగజారాలి అనుకోవటం లేదు సార్. ప్లీజ్ నన్ను కనీసం ఇలా అయినా చచ్చిన శవంలా పడి ఉండనివ్వండి. ఇంకా చంపేయకండి అని కన్నీళ్లతో చెప్పి బ్యాగ్లో నుంచి తన డ్రెస్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి సైలెంట్గా బెడ్ మీద చేరితే ఇవాన్ తన పక్కనే పడుకొని ఇషిక నడుం చుట్టూ చేయి వేసి తన గుండెల మీదకి చేరి, ఇదంతా నువ్వు చేసుకుందే ఇషిక. నా అంతట నేను ఏదీ చేయటం లేదు. ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ అని స్ట్రాంగ్ వాయిస్తో ఒక మాట చెప్పి కళ్ళు మూసుకున్నాడు. కానీ నిద్రపోలేకపోయాడు. ఇక ఇషిక మాత్రం కన్నీళ్లతో ఆ రాత్రిని కరిగించేసింది. ఉదయం కలత నిద్ర నుంచి మేలుకున్న ఇవాన్కి ఇంకా కళ్ళు తెరిచి ఏడుస్తూ ఉన్న ఇషిక కనిపించి కోపంగా తన చెంప మీద కొట్టి, ఏంటి నీ కన్నీళ్లు చూపించి నన్ను కరిగించాలని ట్రై చేస్తున్నావా? ఇలా చేస్తే నా దృష్టిలో ఇంకా దిగజారిపోతావు, గుర్తుంచుకో ఇషిక అని బేస్ వాయిస్లో అనగానే ఇషిక ఇవాన్ దెబ్బ కూడా పట్టించుకున్నట్టు ఇవాన్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. అంతే. ఇవాన్ తన చూపు తిప్పేసి, వెళ్ళి ఫ్రెష్ అవ్వు త్వరగా, మనం బయటికి వెళ్ళాలి. నువ్వు స్కార్ఫ్ కట్టుకోవాలి. మర్చిపోకు, నేను తెచ్చిన డ్రెస్సెస్లో షార్ట్ డ్రెస్, అది కూడా మోకాళ్ళ కిందకి యాంకిల్ పైకి ఉండాలి అని సీరియస్గా చెప్పాలనుకున్నాడు. కానీ తన మాటల్లో తడబాటు తను కూడా గుర్తించలేకపోయాడు. తను చెప్పాలనుకున్నది చెప్పాక వెంటనే అక్కడ ఉండలేక తన రూంలోకి వెళ్ళాడు ఇవాన్ కనెక్టెడ్ డోర్ నుంచి. ఇవాన్ వెళ్ళిపోయాక ఇషిక అలానే నిర్లిప్తంగా పైకి లేచి ఇవాన్ చెప్పినట్టే రెడీ అయి జుట్టు వదిలేసి లైట్ మేకప్ వేసుకుని ఒక చేతికి వాచ్, మరో చేతికి సింగిల్ బ్యాంగిల్ వేసుకుని బొట్టు కూడా పెట్టుకోకుండా బెడ్ మీద కూర్చుంది మౌనంగా. ఇక ఇవాన్ వైట్ కలర్ సూట్లో హుందాగా రెడీ అయి వాచ్ పెట్టుకుంటూ లోపలికి వచ్చి అయిపోయిందా అని అడుగుతూ తలపైకెత్తి ఇషిక వైపు చూశాడు.
ఇషిక ఈ లోకంలో లేనట్టు బాధగా ఆలోచిస్తూ ఉండటం, ఆ బాధ తన కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనిపించటం ఇవాన్కి నచ్చక పెద్ద పెద్ద అడుగులతో ఇషిక ఎదురుగా నిలబడి తన బుగ్గలు ఒత్తిపట్టి, నా ఎదురుగా ఉన్నప్పుడు నిన్న రాత్రి నువ్వు ఎలా అయితే నవ్వావో అలానే నవ్వాలి. కాదని ఇలా ఏడ్చి మొహం ముడిచేశావంటే కొడతా చెప్తున్నా అని సీరియస్గా చెప్తూ తన చెంప మీద చేతి అచ్చులు కనిపిస్తూ ఉంటే, ఇవి కవర్ చేసుకోవాలని నేను ప్రత్యేకంగా చెప్పాలా అంటూ ఫౌండేషన్ తీసుకువచ్చి చెంపకి అప్లై చేసి తన పాపిట్లో కుంకుమ కానీ నుదుటి మీద బొట్టు కానీ లేకపోవటం గమనించి కళ్ళు ఎర్రగా మారి, ఏంటే అప్పుడు నేను చచ్చాననుకున్నావా, బొట్టు కుంకుమ కూడా తీసేశావు అని అన్నాడు. ఆ మాట వినలేనట్టు ఇషిక కన్నీళ్లతో ఇవాన్ నోటి మీద చెయ్యి అడ్డం పెట్టి, అవేం మాటలండి, ఇంకొకసారి ఇలా మాట్లాడకండి ప్లీజ్ అని దీనంగా అంది. ఇషిక కళ్ళల్లో కన్నీళ్లతో పాటు కోపం కూడా పోటీ పడటం ఈసారి ఇవాన్ కంటిని దాటిపోలేదు. అది చూసి ఇవాన్ సైడ్ స్మైల్తో ఇషిక అరచేతి మీద ముద్దు పెట్టి, నేను అలా ఫీల్ అవ్వకూడదు అంటే నువ్వెప్పుడు బొట్టు కుంకుమ పెట్టుకునే ఉండాలి. కాదని తీసేస్తే ఆ క్షణమే నేను నీ దృష్టిలో చచ్చిపోయినట్టు గుర్తుంచుకో అని కోపంగా చెప్పి తనే లైట్గా కనిపించకుండా పాపెటలో కుంకుమ, నుదుటిన స్టోన్ స్టిక్కర్ పెట్టి, ఇప్పుడు పద ఇప్పటికే లేట్ అయింది, టిఫిన్ చేసి మనం ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తున్న వాళ్ళని కలవాలి అని చెప్పి ఫేస్ స్కార్ఫ్తో కవర్ చేసి, జాగ్రత్త, ఎవరో నీతో మాట్లాడిన నువ్వు మాత్రం తిరిగి వాళ్ళతో మాట్లాడకు, వీలైనంత వరకు నా పక్కనే ఉండు, పొరపాటును కూడా పక్క నుంచి వెళ్ళకు, నా మీద నీకు ఎంత కోపం ఉన్నా, నీ మీద నాకు ఎంత కోపం ఉన్నా మన ఇద్దరం ఇప్పుడు ఒకే దగ్గర ఉండాలి అని చెప్పి కింద ఉన్న రెస్టారెంట్కి తీసుకువెళ్ళి ఇషికకి ఇష్టమైన టిఫిన్ ఇడ్లీ సాంబార్తో పాటు పెసరట్టు ఉప్మా కూడా తినిపించి, తిను, అసలే రాత్రి కూడా సరిగా తినలేదు కదా అని చెప్పి ఇవాన్ తన కోసం ఫ్రూట్ సాలాడ్ తెప్పించుకున్నాడు. ఇషిక ఇవాన్ వైపు ఒకసారి చూసి మనసులో, మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కాకుండా చేస్తున్నారు ఇవాన్ గారు, ఎందుకు మీరు బాధపడుతూ నన్ను బాధ పెట్టాలి, మీరు సవ్యంగా ఉంటే సరిపోతుంది కదా అని బాధగా అనుకుంటూ బాధతో ముద్ద దిగక 2 ఇడ్లీలు మాత్రమే తినేసి, ఇక నాకు వద్దు సార్ అని అంది. అప్పుడే గోపి రావటంతో ఇవాన్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కళ్ళతోనే తిను అని చెప్పిన ఇషిక పట్టించుకున్నట్టు గోపి వైపు తిరిగి మాట్లాడటానికి అన్నట్టు నోరు తెరిచింది. ఆలోపే ఇవాన్ కోపంగా గోపిని కూడా పట్టించుకోకుండా ఇషిక నోట్లో పెసరట్టు ఉప్మా చట్నీతో డిప్ చేసి నోట్లో పెడుతూ, నేను పెడితే కానీ తినలేని విధంగా మారిపోతున్నావు నువ్వు అని చెప్పి ఇషికకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మొత్తం తినిపించేసి గోపితో, నువ్వు మాతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి అండ్ ఇషికతో మాట్లాడటానికి ట్రై చేయకు అని బేస్ వాయిస్లో చెప్పి తన ఫ్రూట్ సాలాడ్ కంప్లీట్ చేసి, నువ్వు క్యాబ్లో వచ్చే మేము వెళ్తున్నాం అని చెప్పి ఇషిక చేతిని పట్టుకుని బరబరా లాక్కెళ్ళిపోయాడు ఇవాన్. గోపి ఆశ్చర్యంగా వెళ్తున్న వాళ్ళ వైపు చూస్తూనే, ఏంటో సార్ ఏమీ అర్థం కారు, ఇషిక మేడం మీద కోపంతో ఉంటారో అలా అని ఆవిడని ఆయన తప్ప మరొకరు ముట్టుకోకూడదు, కనీసం మాట్లాడకూడదు అంటారు. ఇంతవరకు సార్ని ఇంత పొసెసివ్ అండ్ అగ్రెసివ్గా ఎవరి దగ్గర చూడలేదు. ఏక సమయంలో అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇషిక మేడం దగ్గరే చూపిస్తారేమో, ఈ మేడం ఈయన గారిని ఎలా తట్టుకుంటున్నారో అని ఒక నిట్టూర్పు విడిచి పెళ్లి ఎలా జరిగిందో తెలియకపోయినా ఇవాన్ ఇషిక మీద ఓవర్ కేరింగ్ తీసుకుంటున్నాడన్న భ్రమలో అనుకున్నాడు గోపి. ఇవాన్ వాళ్ళ కోసం అరేంజ్ చేసిన కారులో కూర్చున్నాక ఇవాన్ పళ్ళు బిగబెట్టి చూస్తూ ఉంటే, నేనేం చేయలేదు కదా సార్ అని భయంగా అంది ఇషిక. ఎదురుగా ఉన్న డ్రైవర్ని చూసి ఇవాన్ తన కోపం ఆపుకుంటున్నాడు, కానీ లేదంటే ఈ పాటికి ఇషిక చెంప పగిలిపోయి ఉండేది. అదే కోపంతో ఆ కోపం ఎలా చూపించాలో అర్థం కాక ఇషిక మణికట్టుని తన పిడికిళ్ళలో బంధించి, ఇంకొకసారి నువ్వు గోపితో మాట్లాడటానికి ట్రై చేశావంటే ఐ స్వేర్ రూమ్కి వెళ్ళాక నరకం చూపిస్తాను అని సీరియస్గా చెప్పి తన చేతిని వదిలేశాడు ఇవాన్. ఇషిక ఎర్రగా మారిన చేతిని ఒకసారి చూసుకుని దానిని స్కార్ఫ్లో దాచేసి ఇవాన్ వైపే చూస్తూ ఉంది. మళ్ళీ ఏమంటే ఏంతంటోనని. అలా ఇద్దరు ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తున్న కంపెనీకి వెళ్ళి ఇవాన్ ఇషికని తనతో పాటు డైరెక్ట్గా ఆ కంపెనీ సీఈఓ దగ్గరికి తీసుకువెళ్ళి తన ఫోన్తో పాటు ఇయర్ పోడ్స్ ఇచ్చి, నువ్వు ఈ మూవీ చూస్తుండు ఇషిక, నీ కాన్సన్ట్రేషన్ మొత్తం మూవీ మీద ఉండాలి, గుర్తుంచుకో అని సీరియస్గా చెప్పి ఎదురుగా ఉన్న సీఈఓతో ఒక అరగంట అనర్గళంగా మాట్లాడి మధ్యలో వచ్చిన గోపి కూడా మధ్యలో మాట్లాడి తను చెప్పాలనుకునేది మొత్తం అయిపోయి సీఈఓ కూడా ఓకే చేశాక గోపిని పంపించేసి, ఓకే మేము బయలుదేరుతాం అని కామెడీ మూవీలో మునిగిపోయి చిన్నగా నవ్వుకుంటున్న ఇషిక చెవిలో ఇయర్ పోడ్ తీసేసి
ఇక వెళ్దాం పద, ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉండిపోతావు అంటూ ఇషిక చేతిని పట్టుకుని సీఈఓకి థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చి ఈసారి క్యాబ్ బుక్ చేసుకొని తీసుకువెళ్ళిపోయాడు. మరి ఎక్కడికో ఇషికకి కూడా తెలియదు. ఇక ఇక్కడ నిషా అక్షిత్తో హ్యాపీగా నైట్ కూడా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసి ఉదయానికి బద్ధకంగా 8 గంటలకి లేచి ఆ టైం చూసి షాక్ అయిన అక్షిత్ 10 కల్లా ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తున్న వాళ్ళ కంపెనీకి వెళ్ళి మాట్లాడి రావాలి, ఎలా మర్చిపోయాను అనుకుంటూ పక్కనే ఉన్న నిషా భుజం మీద కొట్టి త్వరగా రెడీ అవ్వు, మనం బయటికి వెళ్ళాలి అని చెప్పి అక్షిత్ టవల్ చుట్టుకొని తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతుంటే నిషా బద్ధకంగా లేచి వీడు ఓవర్ యాక్షన్, ఒక్కసారి ఇవాన్ నా చేతికి రాగానే వీడి సంగతి తేల్చేస్తాను అని అనుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళింది. పాపం పాప ఫేట్ ఎలా ఉందో తనకి తెలియదు కదా. నిషా రెడీ అయి మినీ ఫ్రాక్, అది కూడా షోల్డర్ లెస్ వేసుకొని చాలా పోష్గా రెడీ అయ్యి దట్టంగా అడుగు మందాన మేకప్ వేసుకొని జుట్టు వదిలేసి స్టిక్కర్ పెట్టకుండా లిప్స్కి రెడ్ కలర్ లిప్స్టిక్ వేసి ఆ పెదవులు చప్పరించుకుంటూ ఉన్నప్పుడే లోపలికి అడుగు పెట్టాడు అక్షిత్. అక్షిత్ నిషా వైపు వికారంగా చూస్తూ ఏంటి ఆ రెడీ అవ్వటం అని అన్నాడు. నువ్వే అన్నావు కదా బయటకు వెళ్ళాలని, మరి ఈ మాత్రం రెడీ అవ్వకపోతే ఎలా అని అంది నిషా పొగరుగా. అక్షిత్ వెటకారంగా నవ్వుతూ నువ్వు ఎంత రెడీ అయినా బయటికి వెళ్ళాక ఎవరికైనా ఫేస్ చూపిస్తావా ఏంటి? పొరపాటున నువ్వు ఇక్కడ ఉన్నావని ఇవాన్కి తెలిసిందంటే నీ చావు ఇక్కడే ఉంటుంది, మర్చిపోయావా అని చెప్పి నిషాని పైనుంచి కింద వరకు చూస్తూ మనసులో ఇందుకే ఏమో ఇవాన్కి నువ్వంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఏ మగాడైనా ఒళ్ళంతా చూపించే ఆడపిల్లని యూజ్ చేసుకోవాలనుకుంటాడే కానీ పక్కన భార్య ప్లేస్ ఇవ్వాలి అనుకోడు. కానీ వాడి లక్ కొద్దీ నీ నుంచి వాడిని తప్పించుకున్నాడు, కానీ నా చేతికి చిక్కాడు కదా అని అనుకుంటూ నిషా మొహం చిన్నబుచ్చుకోవటం చూసి అది కాదు బేబీ, అర్థం చేసుకోరా, ఎలానో నువ్వు స్కార్ఫ్ కట్టుకుంటావు కాబట్టి నీ ఫేస్ ఎలానో ఎవరికి కనిపించదు, సో నువ్వు లాంగ్ ఫ్రాక్ వేసుకోవచ్చు కదా అని అన్నాడు. అవసరం లేదు, నాకు ఇది కంఫర్ట్గానే ఉంది అని చెప్పి నిషా ఫేస్ మీద స్కార్ఫ్ కట్టుకొని అక్షిత్తో కలిసి ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తున్న ఆఫీస్కి చేరేసరికి అప్పటికే ఇవాన్ వాళ్ళతో మాట్లాడేసి ఇషికని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇద్దరు సీఈఓ దగ్గరికి చేరాక నిషా ఆ ఫారినర్ని చూసి వీడు మనకేమైనా పనికొస్తాడేమో అనుకుంటూ అక్షిత్తో పాటు అతని పక్కనే కాలు మీద కాలు వేసుకొని పొగరుగా ఆ సీఈఓ వైపు చూస్తూ ఉంది. ఆ పొగరు నచ్చని సీఈఓ నిషాని బయటికి వెళ్ళిపోమని మొహం మీదే చెప్పాడు. దెబ్బకి పాప మొహంలో నెత్తురు చుక్కలేదు. ఇక అక్షిత్ అయోమయంగా ఏమైంది అని అడిగాడు. ఈ అమ్మాయి యాటిట్యూడ్ కానీ పొగరు కానీ నాకు ఏమాత్రం నచ్చలేదు. ఈ అమ్మాయి నా ఎదురుగా ఉంటే మీ కంపెనీని ఫ్యాషన్ షో నుంచి త్రో బ్యాక్ చేయాల్సి వస్తుంది అని సీరియస్గా చెప్పటంతో అక్షిత్ కంగారుగా నిషాని బయటికి వెళ్ళిపోమని చెప్పాడు. నిషా వెళ్ళను అన్నట్టు సీరియస్గా అక్షిత్ వైపు చూస్తే అక్షిత్ సీరియస్గా వెళ్ళు అని చెప్పి నిషాని క్యాబిన్ బయట వదిలి సీఈఓతో మాట్లాడుతుంటే నిషా పళ్ళు నూరుకుంటూ ఈ సీఈఓ మనకు అస్సలు పనికిరాడు, వీడికి పొగరు బాగా ఎక్కువ అనుకుని అక్కడే ఉన్న విజిటర్స్ చైర్లో కూర్చొని ప్యూన్తో జ్యూస్ తీసుకురమ్మని చెప్పింది. ప్యూన్ యగాదిగా నిషా వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాక తన హ్యాండ్ బ్యాగ్లో అద్దం తీసి మేకప్ సరి చేసుకుంటూ ఉంది నిషా. ఇక ఇవాన్ ఇషికని ప్యారిస్ సిటీలో ఫేమస్ షాపింగ్ ప్లేస్ అయిన గ్యాలరీస్ లెఫయెట్ తీసుకువెళ్ళాడు. ఇషిక ఆ ప్లేస్ చూసి అయోమయంగా ఇవాన్ మొహంలోకి చూస్తే నీకు ఇష్టమైనట్టు నువ్వు ఉండొచ్చు ఇషిక అని అన్నాడు ఇవాన్ ఇషిక ఎక్స్ప్రెషన్ గమనిస్తూ. ఇవాన్ మళ్ళీ తన ఇష్టం అనగానే ఇషిక నమ్మలేనట్టు ఇవాన్ వైపు ఒకసారి చూసి వెంటనే విరక్తిగా నవ్వుతూ అవసరం లేదు సార్, ఇప్పుడు నా ఇష్టానికి అంటారు, రూమ్కి వెళ్ళగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంకా మాటలతో నన్ను చిత్రవద చేస్తారు, నాకు అది ఏమాత్రం ఇష్టం లేదు, అందుకే నాకు ఏ షాపింగ్ వద్దు, వెళ్ళిపోదాం సార్ అంటూ తిరిగి క్యాబ్ వైపు తిరిగింది ఇషిక. కానీ ఇవాన్ తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఇషిక చేతిని పట్టుకుని ఆ షాపింగ్ బజార్ వైపు లాక్కు వెళ్తూ ఇక్కడ నేను చెప్పింది మాత్రమే నువ్వు చెయ్యాలి, నీ ఇష్టానికి నువ్వు మాట్లాడటం కాదు, ఇక్కడ చాలా వరకు అన్ని డిజైనర్ వేర్వి దొరుకుతాయి, సో నేను నీ కోసం చూస్ చేస్తాను, నువ్వు వాటిని తీసుకో చాలు అంటూ ఇషిక చేత బలవంతంగా షాపింగ్ చేయించాడు ఇవాన్.
ఇషికకి అదంతా ఇష్టం లేకపోయినా తప్పక వెళ్ళింది. అలా ఇవాన్ తనకి నచ్చిన ప్రతి ఒక్క డ్రెస్ తీసి ఇషికకి ఇస్తూ వాటిని బిల్ చేస్తూ ఉన్నాడు. అలా సాయంత్రం వరకు అక్కడే గడిపేసి డిన్నర్ కూడా ఇషికకి బయటే తినిపించేసి సాయంత్రం మరో క్యాబ్లో హోటల్కి చేరుకున్నారు. అప్పటికే హోటల్కి చేరుకున్న నిషా వాళ్ళు ఇవాన్ తన రూమ్లో లేడని ఎక్కడికో వెళ్ళాడని తెలుసుకొని ఎక్కడికి వెళ్ళాడు అని బుర్ర చిచ్చుకుంటూ తమ రూమ్లోనే కూర్చొని ఉన్నారు. ఇక ఆ రూమ్లోకి రాగానే ఇవాన్ ఇషికతో అన్ని డ్రెస్సెస్ ట్రై చేయి, ప్రతి ఒక్కటి నాకు చూపించు అని ఆర్డర్ వేశాడు. ఇషిక సరే అని చెప్పి ఒక్కొక్క డ్రెస్ వేసుకొని చూపిస్తూ ఉంది. ఇవాన్ వాటిలో ఇషికని చూసి మెస్మరైజ్ అవుతూనే ఉన్నాడు. అలా చివరికి ఒక నెట్టెడ్ కుందన్స్తో నెమలిపించిన డిజైన్ వచ్చిన శారీ కట్టుకొని బయటికి వచ్చింది. అది కూడా స్లీవ్లెస్ జాకెట్లో. అందులో ఇషికని చూసిన ఇవాన్ పూర్తిగా మెస్మరైజ్ అయి వావ్ అంటూ ఇషికని తన కౌగిలిలో బంధించి రేపు ఫ్యాషన్ షోకి నువ్వు ఇదే వేసుకోవాలి గుర్తుంచుకో అని తన చెవిలో ఈ శారీలో చాలా హాట్గా ఉన్నావు, నిన్నిలా చూస్తుంటే అస్సలు వదలాలనిపించటం లేదు తెలుసా అని హస్కీ వాయిస్లో అన్నాడు. ఇషిక మాత్రం ఇవాన్ మాటలు పట్టించుకోకుండా సైలెంట్గా తలదించుకొని నిలబడి ఉంది. అది చూసి ఇవాన్ ఇషిక చుట్టూ తన పట్టు బిగించి తన నడుముని పిడికిలిలో వత్తేస్తూ ఏంటి, నేను నీకు కాంప్లిమెంట్ ఇస్తే కనీసం థ్యాంక్ యూ చెప్పాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా తెలియదా, ఎలానే ఇలా అయితే అని శాడిస్ట్ వాయిస్లో అంటూ సైడ్ స్మైల్తో థ్యాంక్ యూ ఎలా చెప్పాలో కూడా నేను నేర్పిస్తాను ఉండు అంటూ ఇషిక మెడ నుంచి భుజాల వరకు తడి పెదవులతో ఓపెన్ మౌత్ కిస్సెస్ ఇస్తూ చివరిగా హృదయం మీద గాఢంగా ముద్దు పెట్టి పెదవులు అందుకొని అప్పటి వరకు భారంగా తీస్తున్న ఇషిక ఊపిరిని పూర్తిగా ఆగిపోయేంతలా గట్టిగా ముద్దు పెడుతూ ఇషికని బలంగా అల్లుకుపోయాడు ఇవాన్. అలా ఎప్పుడు ఇషికని ఇవాన్ బెడ్ మీదకి చేర్చాడో తన మీదకి ఎప్పుడు చేరిపోయాడో కూడా గమనించలేదు. ఇషిక మాత్రం ఎప్పటిలా బొమ్మల తన శరీరాన్ని ఇవాన్కి అప్పగించి సైలెంట్గా సీలింగ్ వైపే చూస్తూ ఉంది. ఇవాన్ అది పట్టించుకోకుండా ఇషిక నుంచి చీర దూరం చేసి తన నడుముని నాభిని ముద్దులతో అభిషేకించిన ఇషికలో చిన్న మూమెంట్ కూడా లేకపోవడంతో మొహం అసహనంగా మార్చి తన 2 బుగ్గలు ఒత్తి పట్టుకొని ఏంటే, ఏదో నిన్ను నేను రేప్ చేస్తున్నట్టు లేదంటే బలవంతంగా నిన్ను సొంతం చేసుకుంటున్నట్టు ఏమాత్రం రియాక్షన్ లేకుండా ఉన్నావు, ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వు, ఇష్టం ఉంటే ఉందనో లేదంటే లేదనో అని సీరియస్గా చెప్పి కింద పెదవిని కొరికి రక్తం బయటికి తెచ్చాడు. అయినా సరే ఇషికలో చిన్న మార్పు కూడా రాకపోవడంతో నువ్వు ఇలా చేస్తే నాలో ఆ హార్మోన్స్ చచ్చిపోతాయే అని ఇషికని బలంగా ఆలుకొని ఏది ఏమైనా నిన్ను మాత్రం వదలనిడే, డోంట్ వరీ, జీవితాంతం నువ్వు నా టార్చర్ని అనుభవిస్తూ భరిస్తూ ఉండాలి అని సాడిస్టిక్ స్మైల్తో చెప్పి ఇషిక మీద నుంచి తన శరీరాన్ని కొంచెం మాత్రమే పక్కకి జరిపి గుండెల మీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు. నెక్స్ట్ డే ఫ్యాషన్ షో ఉండటంతో అందరూ తమ హడావిడిలో ఉన్నారు. ఇక మోడల్స్ అందరూ తమ తమ డ్రెస్సెస్ చెక్ చేసుకుంటూ చాలా హడావిడిగా ఉన్నారు. ఆ రోజు రాత్రికి ర్యాంప్ వాక్ ఉండటంతో మోడల్స్ తమ డిజైన్ చేసిన డ్రెస్సెస్ ప్రజెంట్ చేయాల్సి ఉండటంతో వాటి గురించి పూర్తిగా డిస్కషన్తో పాటు ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుందేమోనని మొత్తం చెక్ చేసుకుంటూ ఉన్నారు. ఇక అక్షిత్ కూడా ఎలానో ఇవాన్ గెలవలేడు, ఆల్రెడీ ఇవాన్ కంటే ముందు తన ర్యాంప్ వాక్ టైం ఉండటంతో ఖచ్చితంగా ఇవాన్ ఈసారి ఓడిపోవటంతో పాటు పరువు కూడా పోగొట్టుకుంటాడు అనుకొని కన్నింగా నవ్వుకుంటూ తన వర్క్లో బిజీ అయిపోయాడు. ఇక నిషా అక్షిత్ కంపెనీ తరపున మెయిన్ మోడల్గా ర్యాంప్ వాక్ చేస్తూ ఇవాన్ ఎలా తన ర్యాంప్ వాక్ కంప్లీట్ చేస్తాడా అని చూస్తూ ఉంది. ఇక ఇషిక కూడా ఇవాన్ చెప్పిన పనిలో బిజీగా ఉండటంతో ఇవాన్ శాడిజం నుంచి కొంచెం సమయం తప్పించుకుంది. ఇక అందరూ అనుకున్న సమయం రానే వచ్చింది. అది పెద్ద ఎత్తున జరిగే ర్యాంప్ వాక్ కావడంతో మీడియాతో పాటు ఇండియా నుంచి చాలామంది డిజైనర్స్తో పాటు ఆర్టిస్ట్స్ కూడా చూడటానికి వచ్చారు, ఇంకొందరు జడ్జి చేయడానికి వచ్చారు. అలా ఇవాన్ తన డిజైన్స్ అన్నీ తీసుకొని తనకిచ్చిన రూమ్లో తన మోడల్స్ని వాటిలో రెడీ అవ్వమని చెప్తూ హడావిడిగా తిరుగుతూ ఉంటే తన వెనకే గోపి కూడా తిరుగుతూ ఉన్నాడు. ఇంతలో ఇవాన్ ఇషికతో వాళ్ళందరూ రెడీ అయ్యాక అందరికీ అన్ని డ్రెస్సెస్ ఫిట్గా ఉన్నాయో లేవో చూడు, తర్వాత మిగిలినవి చూసుకుందాం, మర్చిపోకు, నువ్వు నిన్న నైట్ నేను చెప్పిన శారీనే కట్టుకోవాలి కాబట్టి త్వరగా రెడీ అవ్వు,
అని సీరియస్గా చెప్పి ఇవాన్ అక్కడి నుంచి బయటికి వెళ్ళి అందరినీ పలకరిస్తూ ఉన్నాడు. ఇవాన్ పాత డిజైన్స్ ప్రెజెంట్ చేయబోతున్నాడని తెలుసుకున్న అక్షిత్ కన్నింగ్గా నవ్వుకుంటూ, ఈ దెబ్బతో నీ టాలెంట్ మొత్తం అందరి ముందు చీప్ చేసి పడేస్తాను ఇవాన్. ఈ రోజుతో నీ కెరియర్ ముగిసిపోతుంది, చూస్తూ ఉండు అని అనుకుంటూ సంతోషంగా ఇవాన్ పరాభవం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా ఒక్కొక్క కంపెనీ తమ డిజైన్స్ తమ మోడల్స్ ద్వారా ప్రెజెంట్ చేస్తూ ఉన్నారు. ఇంతలో అక్షిత్ కంపెనీ ర్యాంప్ వాక్ కూడా రావడంతో అక్షిత్ ఇవాన్ డిజైన్ చేసిన డిజైన్స్ని తమ మోడల్స్ ద్వారా ప్రెజెంట్ చేశారు. చివరికి మెయిన్ మోడల్గా షోల్డర్లెస్ టాప్, నడుము పూర్తిగా ఎక్స్పోజ్ అయ్యేలా ఉన్న లెహంగా నిషా వేసుకుని ర్యాంప్ వాక్ చేసింది. అదంతా ఇవాన్ పక్కనే నిలబడి చూసిన గోపి, ఇషిక ఇద్దరు షాక్ అయ్యి ఇవాన్ వైపు చూసేసరికి అప్పటికే ఇవాన్ షాక్గా నిషా వైపే చూస్తూ ఉన్నాడు. నిషా మాత్రం ఇవాన్ వైపు కన్నింగ్ స్మైల్తో చూసి తన ర్యాంప్ వాక్ కంప్లీట్ చేసుకున్నాక పక్కకు వెళ్ళిపోయింది. మరో 2 కంపెనీస్ తర్వాత ఇవాన్ టర్న్ ఉంది. నిషా వెళ్ళిపోయాక ఇవాన్ హడావిడిగా తనకిచ్చిన రూమ్ వైపు వెళ్తూ ఉంటే మధ్యలోనే అడ్డుకున్నాడు అక్షిత్. అక్షిత్ని చూసి ఇవాన్ కోపంగా పిడికిలి బిగించి, నువ్వు చేసిన దానికి తప్పకుండా చెల్లించి తీరుతావు, చూస్తూ ఉండు అని సీరియస్గా అన్నాడు. నా సంగతి తర్వాత, ముందు నువ్వు నిన్ను చూసుకో. ఈ దెబ్బతో నీ కెరియర్ పూర్తిగా స్పాయిల్ అవ్వటంతో పాటు నీ కంపెనీ కూడా పూర్తిగా కొలాప్స్ అవుతుంది. అది జరిగితే చాలు నాకు, అంతకన్నా ఇంకేం అవసరం లేదు. వెళ్ళు, అసలే చాలా కంగారుగా ఉన్నట్టున్నావు. పైగా నేను వేసిన సేమ్ డిజైన్స్ని నువ్వు కాపీ చేసి మరీ ప్రెజెంట్ చేయాలనుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తావో నేను చూస్తాను అని అంటున్నప్పుడే నిషా ఇవాన్ దగ్గరికి వచ్చి, చూసావా, నన్ను కాదన్నందుకు నీకు ఏ పరిస్థితి వచ్చిందో ఇవాన్. అదే మనమిద్దరం ఎప్పటిలా ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా చెప్పు. చక్కగా నేనే నీ మెయిన్ మోడల్ అయి ఉండేదానిని, అన్ని డిజైన్స్ ప్రెజెంట్ చేసి ఉండేదానిని. బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు. నీ దగ్గర మెయిన్ మోడల్ కూడా లేదు, పైగా న్యూ డిజైన్స్ కూడా లేవు. పాపం ఏం చేస్తావు ఇవాన్ అని వెక్కిలిగా నవ్వుతూ అడిగింది నిషా. వాళ్ళిద్దరి కాన్వర్జేషన్ విన్న ఇషిక షాక్ అయి కప్పలా నోరు తెరిచి, ఇంత జరిగిందా మా వెనక అని అనుకుంటూ ఉండగానే ఇవాన్ అక్షిత్ వైపు నిషా వైపు 2 నిమిషాలు తీక్షణంగా చూసి, చూద్దాం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు, నా ప్రయత్నం అయితే నేను చేస్తాను అంటూ ఇషిక చేతిని పట్టుకొని లాక్కెళ్ళిపోయాడు. అప్పటికి ఇషిక శారీలో ఉన్నా కూడా స్కార్ఫ్ కట్టుకుని ఉంది. సో తన కళ్ళు మాత్రమే ఎక్స్పోజ్ అయ్యేలా ఉంది. ఇవాన్ ఒక అమ్మాయి చేతిని పట్టుకుని లాక్కెళ్ళటం చూసిన నిషా పళ్ళు నూరుకుంటూ, ఇక్కడ మరో అమ్మాయిని సెట్ చేసుకున్నావా ఇవాన్ అని అసలు తన క్యారెక్టర్ని బయట పెడుతూ అనుకుని అక్షిత్తో, పద అక్షిత్, ఈ దెబ్బతో ఇవాన్ నా కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు అని కాన్ఫిడెంట్గా చెప్పి తమకి కేటాయించిన సీట్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఆల్రెడీ తమ రూమ్లో ఉన్న టీవీలో ఇవాన్ తమకిచ్చిన డిజైన్స్ అక్షిత్ ప్రెజెంట్ చేయటం చూసిన మోడల్స్ కంగారుగా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎలా ఈ ఖండం దాటాలి అని డిస్కస్ చేసుకుంటున్న సమయంలోనే ఇవాన్ లోపలికి అడుగుపెట్టి కాల్స్ అని పిలిచాడు. ఇషిక మాత్రం కంగారుగా, సార్ ఇప్పుడు ఏం చెయ్యాలి, మీ డిజైన్స్ వాళ్ళు లాగేసుకుని ప్రెజెంట్ కూడా చేసేశారు. ఇప్పుడు మనం ఈ డిజైన్స్ ప్రెజెంట్ చేస్తే అందరి దృష్టిలో కాపీ చేసిన వాళ్ళం అవుతాం సార్. దానితో పాటు మీ కెరియర్కి కూడా మాసిపోని మచ్చగా మిగిలిపోతుంది ఈ ఫ్యాషన్ షో. అలా జరగకూడదంటే ఇప్పటికిప్పుడు న్యూ డిజైన్స్తో పాటు న్యూ క్లాత్స్ కూడా కావాలి. అది అయ్యే పనేనా? చాలా టెన్షన్గా ఉంది సార్ అని తన చేతులని నలుపుకుంటూ కన్నీళ్లతో అంది ఇషిక. గోపి కూడా ఇషికకి వంత పాడాడు టెన్షన్గా. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఇవాన్ కంపెనీ టర్న్ రానే వచ్చింది. కింద కూర్చొని ఎలా తన డిజైన్స్ ప్రెజెంట్ చేస్తాడా అని ఆతృతగా చూస్తూ ఉన్నారు నిషా, అక్షిత్ ఇద్దరు. ముఖ్యంగా ఇప్పుడే ఇవాన్ సేమ్ డిజైన్స్ ప్రెజెంట్ చేస్తే అందరి దృష్టిలో కాపీ చేసిన వాడవటంతో పాటు తన కెరియర్ని నాశనం చేసుకున్న వాడవుతాడు. లేదంటే ఇంత పెద్ద ఫ్యాషన్ షోలో తన నేమ్ వచ్చాక కూడా డిజైన్స్ ప్రెజెంట్ చేయకపోతే తన కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. రెండూ తమకి అనుకూలంగానే జరుగుతాయి కాబట్టి ఇలానే జరగాలి అని ఊహల్లో విహరిస్తూ ఉన్నారు. ఇంతలో మరోసారి అనౌన్స్మెంట్ వచ్చింది ఇవాన్ కంపెనీ గురించి.
ఆ అనౌన్స్మెంట్ రాగానే తమ మోడల్స్ ఒక్కొక్కరిగా ఒక్కొక్క ట్రెడిషనల్ అండ్ పోష్గా ఉండే డ్రెస్సెస్ వేర్ చేసి ర్యాంప్ వాక్ చేస్తూ ఉన్నారు. ఆ డిజైన్స్ చూసి నిషా, అక్షిత్ ఇద్దరు షాక్ అయి ఒకరి మొహం ఒకరు చూసుకుని, ఇది ఎలా సాధ్యం? జస్ట్ హాఫ్ అన్ అవర్లో మనం ప్రెజెంట్ చేసిన డిజైన్స్ కంటే ఇంత బెటర్ అండ్ బెస్ట్ డిజైన్స్ ఎలా ప్రెజెంట్ చేయగలుగుతున్నాడు ఇవాన్? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అని అనుకున్నారు. ఆ డిజైన్స్ అన్నీ చూసి ఏదో జరుగుతుందని సీరియస్గా అనుకుంటూ ఒక్కసారిగా పైకి లేచారు అక్షిత్ అండ్ నిషా. ఇంతలో వెనక ఆ డిజైన్స్ చూసి మెస్మరైజ్ అయిన వాళ్ళు అక్షిత్ని, నిషాని కూర్చోమని అరవటంతో తప్పక అసహనంగా అక్కడ కూర్చున్నారు. అలా అన్ని ఇష్క డిజైన్ చేసిన డ్రెస్సెస్లో పాటు ఇవాన్ కూడా డిజైన్ చేసిన డ్రెస్సెస్ మొత్తం ప్రెజెంట్ చేస్తూ ఉన్నారు మోడల్స్. ర్యాంప్ వాక్ చివరికి ఇషిక మెయిన్ మోడల్గా ర్యాంప్ మీదకు వచ్చింది. క్యాట్ వాక్ చేస్తూ, అది కూడా తను ఫస్ట్ డిజైన్ చేసిన డ్రెస్ని ఇవాన్ కొంచెం మోడిఫై చేయటంతో దాని లుక్ ఇంకా సూపర్గా వచ్చింది. అదే ఇప్పుడు ప్రెజెంట్ చేస్తుంది ఇషిక. ఫుల్ హ్యాండ్స్ లెమన్ ఎల్లో కలర్ టాప్, లైట్గా నడుము ఎక్స్పోజ్ అయ్యేలా కొంచెం క్రాస్గా ఉంది ఆ టాప్. ఇక కింద అద్దాల డిజైన్స్తో ఉన్న లైట్ పింక్ కలర్ లెహంగా, దాని అద్దాల డిజైన్తో వచ్చిన నెట్టెడ్ లెమన్ ఎల్లో అండ్ పింక్ మిక్స్డ్ కలర్ చున్నీ, సైడ్ నుంచి ఓనీలా వేసుకుని ఎంతో అందంగా లైట్ మేకప్తో ఫ్రెంచ్ ప్రైడ్తో స్టోన్ స్టిక్కర్తో చేతులకి సేమ్ కలర్ గాజులు వేసుకుని ఇటు సాంప్రదాయం అటు ఫాస్ట్ కల్చర్ రెండూ కనిపించేలా ఎంతో కాన్ఫిడెన్స్తో ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది ఇషిక. ఇషికని మెయిన్ మోడల్గా చూసిన నిషా షాక్ అయితే, ఇంతవరకు ఇషికని చూడని అక్షిత్ మెస్మరైజ్ అయ్యాడు తనని అలా చూసి. మనం ఒక అరగంట ముందుకు వెళ్దాం పదండి. ఇషిక ఏడుస్తూ ఉంటే ఇవాన్ సీరియస్గా ఇషిక చేతిని పట్టుకుని తన మీదకి లాగి, ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? ఎవడో ఏదో చేస్తే నా పరువుతో పాటు నా కంపెనీ పరువు కూడా పోగొట్టుకునే వెధవలా కనిపిస్తున్నానా? నాకు ఏం చెయ్యాలో తెలుసు కాబట్టి నువ్వు అనవసరంగా ఏడ్చి నాకు కోపం తెప్పించకు ఇషిక. యూనో, నేను ఏడిస్తే తప్ప నువ్వు ఏడవు, నేను ఏడిపిస్తే తప్ప నువ్వు ఏడవకూడదు. ఇలా చిన్న చిన్న వాటికి ఏడిస్తే నాకు అస్సలు నచ్చదు. కాబట్టి ముందు నీ కన్నీళ్లు తుడుచుకో అని అనగానే ఇషిక భయంగా కన్నీళ్లు తుడుచుకొని ఇవాన్ వైపు చూస్తూ ఉంటే, డోంట్ వరీ, నేను ఇదంతా ఆలోచించి నా బ్యాకప్ ప్లాన్ పెట్టుకున్నాను. ఆ బ్యాకప్ ప్లాన్ ప్రకారం వెళ్ళిపోవడమే. సో కాల్స్, గెట్ రెడీ అంటూ ఆల్రెడీ తను ఇషిక డిజైన్ చేసిన డ్రెస్సెస్ అని ఎప్పటికప్పుడు డ్రెస్సెస్గా మార్చి వాటిని కూడా తీసుకురావటంతో అవన్నీ తమ మోడల్స్ చేతిలో పెట్టి, వీటిని వేసుకొని వీటికి తగ్గట్టు రెడీ అవ్వండి క్విక్ అని వాళ్ళని పంపించేసి, అండ్ ఇషిక, నువ్వు ఈరోజు మన కంపెనీ మెయిన్ మోడల్గా ర్యాంప్ వాక్ చేయాలి అని అన్నాడు. అంతే. ఇషిక షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేనేంటి మెయిన్ మోడల్ ఏంటి? నాకసలు ఏమీ తెలియదు. మీరు వేరే వాళ్ళని చూసుకోండి సార్, ప్లీజ్ ఇలాంటి వాటిల్లో నన్ను ఇరికించొద్దు అని భయంగా అంది. ఇవాన్ కోపంగా ఇషిక రెండు బుగ్గలు ఒత్తిపట్టి, ఎప్పుడు ఏది చేయాలో నాకు బాగా తెలుసు. నోరు మూసుకుని నేను చెప్పింది చెయ్యి. అండ్ నువ్వే మన కంపెనీ తరపున మెయిన్ మోడల్, అండ్ నువ్వు వేసుకోవాల్సిన డ్రెస్ ఇది అంటూ ఇషిక చేతిలో కలర్స్ ఇంకా లైట్గా టాప్ డిజైన్ మార్చిన డ్రెస్ తన చేతుల్లో పెట్టి, వెళ్ళి రెడీ అయి రాపో. అండ్ నువ్వు ఆల్రెడీ క్యాట్ వాక్ కూడా నేర్చుకున్నావు. నేను ఏది చేసినా వెనక ఒక అర్థం ఉంటుంది. అది నువ్వు గ్రహించినా గ్రహించకపోయినా ఐ డోంట్ కేర్. త్వరగా రెడీ అవ్వు, ఈ డ్రెస్ వేసుకొని రాపో అని తనని బలవంతంగా లోపలికి పంపించి, గోపితో వెంటనే సీఈఓతో చెప్పాల్సిన మ్యాటర్ షేర్ చేయమని ఒక 10 నిమిషాలు ఏదో చెప్పి పంపించేసి, ఇషికతో పాటు మిగిలిన అమ్మాయిలు కూడా రెడీ అయి బయటికి రావడంతో ఆ అమ్మాయిల్ని వాళ్ళ డ్రెస్సెస్కి తగ్గట్టు మేకప్ ఆర్టిస్టులని రెడీ చేయమని చెప్పి ఇషిక చేతిని పట్టుకొని కొంచెం సపరేట్గా ఉండేలా ఉండే కర్టన్ పార్టీషన్ ఉన్న ప్లేస్కి తీసుకువెళ్ళి చైర్లో కూర్చోబెట్టి తనని రెడీ చేస్తూ, డోంట్ వరీ ఇషిక, ఇది మన కంపెనీ రెప్యుటేషన్ విషయం. నువ్వు ఇలా అందరి ముందు తలదించుకోవటం నీకు ఇష్టమైతే నీ ఇష్టం. ర్యాంప్ వాక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆలోచించు, వన్స్ నా రెప్యుటేషన్ దెబ్బతింటే నేను కోలుకోవటం అనేది జరగదు. నీకు తెలుసు, నన్ను ఎవరైనా అవమానిస్తే అది భరించటం నా వల్ల కాదని. దానికంటే నేను చచ్చిపోవటానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అని అనడం ఆలస్యం. ఇషిక కన్నీళ్లతో ఇవాన్ వైపు చూసింది. అలా మాట్లాడొద్దు అని. ఇవాన్ మనసులో, ఎస్, ఇదే కరెక్ట్ అనుకుంటూ, నిజం ఇషిక,
పగలు రాత్రి తేడా లేకుండా ఎంతో కష్టపడి ఈ పొజిషన్ వరకు వచ్చాను. అటువంటిది ఎవరో చేసిన కుట్రకి నేను బలవటం నీకిష్టమా? నేను నిన్ను టార్చర్ చేస్తున్నాను కాబట్టి నా పతనం నువ్వు కోరుకుంటే ఐ డోంట్ కేర్. నీకు నచ్చినట్టే చెయ్యి. కాదు, నేను నీ భర్తగా నా రెప్యుటేషన్ నీ రెప్యుటేషన్‌గా ఆలోచిస్తే మాత్రం తప్పకుండా నువ్వు ర్యాంప్ వాక్ చేస్తావు. అండ్ ఇట్స్ ఓవర్ అంటూ లైట్ మేకప్‌తో ఫ్రెంచ్ బ్రైడ్ వేసి ఇషికని పూర్తిగా రెడీ చేసి పైకి లేపి టాప్‌ని కూడా అడ్జస్ట్ చేస్తూ ఇషిక ఇంకా భయంగా తన వైపే చూస్తూ ఉంటే తన మొహం దోసిలిలోకి తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టి నా మీద నమ్మకం ఉంచు ఇషిక అని ర్యాంప్ వాక్‌కి తనని మెయిన్ మోడల్‌గా ప్రిపేర్ చేసి వెళ్ళిపోయాడు. చిన్న డౌట్‌తోనే ఇషిక చేస్తుందా లేదా అని. అలా స్టేజ్ బ్యాక్ సైడ్ నిలబడి తన మోడల్స్ అందరూ వచ్చిన ఇషిక రాకపోవటంతో ఇవాన్ చిన్నగా డిసప్పాయింట్ అయి తనని ఇబ్బంది పెట్టని ఇష్టం లేక వదిలేసి మిగిలిన వాళ్ళని తన డిజైన్స్ ప్రెజెంట్ చేయమని చెప్పాడు. అలా అందరిది అయిపోయే సమయానికి ఇషిక ఇవాన్ ఎదురుగానే తను రెడీ చేసినట్టు ర్యాంప్ మీదకి వెళ్ళటం చూసి ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేశాడు. అలా ఇషిక చాలా కాన్ఫిడెంట్‌గా ర్యాంప్ వాక్ చేయటంతో ఇవాన్ సంతోషంతో కళ్ళు పెద్దవి చేశాడు. ఇషిక ర్యాంప్ వాక్ కంప్లీట్ చేసి అందరితో పాటు కిందకి రాగానే ఇవాన్ ఇషిక చేతిని పట్టుకొని ఒక రూమ్‌లోకి తీసుకువెళ్ళి తన మొహం మొత్తం ముద్దులు పెడుతూ థ్యాంక్ యూ సో మచ్ చెప్పగానే చేసినందుకు. చాలా బాగున్నావు ఈ డ్రెస్‌లో అంటూ ఇషిక పెదవులు అందుకున్నాడు ఇష్టంగా. ఇషిక నో అని చెప్పకుండా, యెస్ అని చెప్పకుండా తనని తాను ఇవాన్‌కి అప్పగించి మౌనంగా ఉండిపోయింది. అలా 10 నిమిషాల తర్వాత ఇవాన్ ఇషికని వదిలి తనని గట్టిగా హత్తుకొని ఉండిపోయాడు. మనసులో సంతోషం ఉరకలు వేస్తూ ఉండటంతో. ఇంతలో నిషా వాయిస్ వినిపించి ఇషికని వదిలి రా అంటూ ఇషిక చేతిని పట్టుకొని వాళ్ళ రూమ్‌లోకి తీసుకువెళ్ళేసరికి నిషా కోపంగా మోడల్స్ మీద అరుస్తూ ఉంది. ఈ డ్రెస్సెస్ మీకు ఎక్కడివి అంటూ. ఇవాన్ లోపలికి రావటమే నిషాని గెట్ ఔట్ అని గట్టిగా అరిచాడు. ఇవాన్ వాయిస్‌కి నిషా కొంచెం భయపడినా అది బయటికి చూపించకుండా వెళ్ళను. ఇప్పటికిప్పుడు ఈ డిజైన్స్ అన్నీ నీకు ఎలా వచ్చాయి? ఇట్స్ నాట్ పాసిబుల్. అరగంటలో ఇన్ని డిజైన్స్ రెడీ చేయటం, అవి డ్రెస్సెస్‌గా మారటం అంటే నీకు ముందుగానే మేము వేసిన ప్లాన్ తెలిసి కూడా ఇంత దూరం తీసుకువచ్చావా? అని సీరియస్‌గా అడిగింది. ఇషిక కళ్ళు పెద్దవి చేసి నిషా వైపు చూస్తూ ఉంటే ఇవాన్ కోపంగా ఒకే ఒక్క దెబ్బ నిషాని కొట్టాడు. అంతే. నిషా చెంప వాచిపోయి 2 అడుగుల దూరంలో పడితే ఇవాన్ తన జుట్టు పట్టుకొని పైకి లేపి ఆ రూమ్ నుంచి బయటికి వేసినట్టే విసిరేసి ఇంకొకసారి నా ప్రొఫెషనల్ లైఫ్‌లో కానీ, పర్సనల్ లైఫ్‌లో కానీ వేలు పెట్టాలని చూశావంటే చంపేస్తాను. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అని చెప్పి డోర్ క్లోజ్ చేశాడు. అక్కడే ఉండి అదంతా చూసిన అక్షిత్ నిషాని తీసుకొని తనకి కేటాయించిన రూమ్‌లోకి తీసుకువెళ్ళిపోయాడు. అలా మరో గంటన్నర తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేసే టైం రావటంతో అందరూ ఆతృతగా స్టేజ్ ఎదురుగా తమకి కేటాయించిన సీట్లలో కూర్చొని ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.